వీళ్ళందరినీ నా సొత్తు చేసుకోవడమే నా గోల్. అవి టిఫిన్ పెట్టు. అరే సండే స్కూల్కి వెళ్ళారు కడుపు అంటే చేసి ఇంటికి కడుపు వస్తుంది. పోతాడు ఫోన్ తీసుకో పోయినారా వచ్చాడు. ఏంద్రా ఫోన్ చూస్తున్నా? ఇంకా రావాలా సండే స్కూల్ కి? అదే కదా నువ్వే బాధపడతావురా. సరేరా పోయి నీ ఇష్టం. ఓకే, పిల్లలందరూ వచ్చినారా? కమింగ్ కాకండి. ఎందుకు ఏమైంది? లేట్ ఎందుకైంది? వాడు ఏడి మరి? వాడు ఎప్పుడు మీలాగే పోతుంటే ఆడతాడు వాడు. సరే కూర్చో. ఓకే, మీరందరూ కూడా మంచి పిల్లలా చెడ్డ పిల్లలా? వీళ్ళని అడిగినా మంచి పిల్లలు కదా. చెడ్డ పిల్లలు అంటే బూతులు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, గలీజ్ పనులు చేస్తారు. వాళ్ళందరూ ఎవరి బిడ్డలు తెలుసా? సాతాను గారి బిడ్డలు. ఇక్కడ ఇందాక చూసినారు కదా, అలాంటి బిడ్డలు. కానీ మనం మాత్రం ఎట్లా ఉండాలా? వినాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం అందరము. దేవా, మమ్మల్ని మంచి బిడ్డల్లాగా ఉండడానికి సహాయము చేయండి. ఆమేన్. వెళ్ళండి ఇక. బాయ్ బాయ్. ఫోన్ తీసుకొని సినిమాకి పోదాం మనం సన్నా. అరే మన పైసలు ఎట్లారా? సరే నాడు రాహుల్ నీకు చెప్తే ఎవరికి చెప్పానా? మేము అందరం సినిమాకి పోతాం, నువ్వు కూడా రాసన్నా. అరే వద్దురా, అరే ఇంకా మమ్మీ కన్నా ఉంటాయి. ఇది పైసలు తెచ్చి అంతే అంటావా? అంటే దుర్మాల నాడు శివానా నచ్చింది.
మీరే నా దోస్తులు మీరు. మీరేనా దోస్తులురా? టైం అయిందిరా, మమ్మీ పుట్టుకుని కొడుతుందిరా. ఏదో ఒకటి అబద్ధం చెప్పురా భయ్. అంతే అంటావా? అంతే నేను ఎప్పుడోగా అట్లనే చెప్పేసి బాయ్రా. బాయ్. అరే ఏం చదువుకుంటుందిరా ఇప్పుడు ఇట్లా రా బాబోయ్. ఎంత బాగుంది. అరే రాము దొరికేసేట బాబోయ్. ఏమైనా ఈరోజు కూడా లేట్ వచ్చినావు? అక్కడ మంట బయట మంట కాకుండా అవునా మీ డాడీ ఇప్పుడు పని చేపిస్తావు? చెప్పు. ఇప్పటి వరకు ఏమైందో చూశారు కదా, ఇప్పుడు ఎలా కనిపిస్తారు? ఇప్పటికి నీ కొడుకు వచ్చినాయి చూడు. మంచిగా చదువుతాడు. ఏంది గుడుస్తున్నావే ఉండే కదండి. వాడు రోజు స్కూల్ నుంచి లేట్ వస్తుంటే ఏమైనా అంటే స్పెషల్ క్లాస్ అంటుంది. నువ్వు తీసుకుంటా. ఇప్పుడు ఏమంటుంటారు? ఏంద్రా నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి నీకు. డాడీ అది ఏంద్రా అది ఇంకొకసారి మంచిగా చదువు, ప్రార్థన చేసుకో, అర్థమవుతుందా? నాటనేమో సినిమాకి పోయినాం, నిన్నంటేనేమో ఏదో చేసినాం. ఇప్పుడు ఏం చేద్దాం రా భయ్? పైసలు గుట్లేవు మన కాడ. అవుట్రా భయ్, నవ్వాడు వచ్చినాక చేద్దాం. అరే నీకు చెప్పాలరా ఏదిరా ఈ మాటలు? మా డాడీ పొట్టు పొట్టు కొడుతున్నా నాయన. చిన్న మార్కులు వచ్చినాయి నాయన. మాకు కూడా చిన్న చిన్న మార్కులు వచ్చినాయి, మేమేమన్నా ఏడుస్తున్నామా? అరే నీకు అంతకింత పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎంజాయ్ నీకు పైసలు లేవు రా భయ్. ఏం చేద్దాం? చాలా ఇప్పుడు ఎంత రాబోయి. అరే ఎంత రాబోయి. అరే దొంగతనం మేడం. అవునరా భయ్, దొంగతనం నిజంగానే ఎవడు చేస్తాడు? ఈ రావు. అరే అది ఎందుకు వద్దురా? నువ్వరా గింగు బాబు, నువ్వరా గింగు. అంతే అంటావా? అంతే. ఎవరమ్మా? రా భయ్. కానీ ఏం చేద్దాంరా? దొంగతనం. అవును, అదే ఆంటీ మెల్లగా కేసు ఉంటే. నాడు నమ్మరా పోదాం. అరే మేము రావురా భయ్, పోలీసు వాళ్ళు వస్తే యూజ్ చేస్తాము. నువ్వు అందరూ గుర్తుకొని రా సరేనా? సరే. పట్టుకురా పట్టుకురా. ఎందుకు కొడుతున్నా మాట్లాడి పప్పి దొంగతనం చేయడానికి వచ్చింది సార్. ఇంతలో దొంగతనం మోసం అదే దొంగతనం మోసం అలా చదువుకునే వాళ్ళు దొంగతనం మోసం సార్ ఏమైంది సార్? ఏ కాక నువ్వారా ఎన్ని ఫ్రెండా? అవును సార్, నా ఫ్రెండ్ సార్. అరే ఇంత మంచి ఫ్రెండ్కి ఇట్లా అంటాడు ఉన్నాడే వీడు ఆటోలో చేయలేదు సార్ కొంచెం ఫ్రెండ్స్ చెప్పండి సార్. అయ్యా సరే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? సార్ వదిలేసానికి ఇంకోసారి. ఈ ఒక్కసారి వదిలేస్తున్నా, ఇంకోసారి ఇట్లా దొరికిందంటే సార్ నిన్ను చేయలేస్తా. సరే సార్. నా ఫ్రెండ్స్ నువ్వెవరు నా దోస్తురా? ఆమె మోసం చేసిర్రు వాళ్ళు. నువ్వెవరు నా దోస్తురా? ఏం కాదు, ఏడోకి వదిలే, ఏం కాదు. సరేనా? అదే దేవుళ్ళ అందుకే బైబుల్ మంచిగా చదువుకోవాలిరా, సాధారణ పిల్లలు రావద్దురా. సరేనా అన్నాడు. ఏం కాదు, సండే స్కూల్కి వస్తావా? రోజు వస్తారా? సరే ఏం కాదు అన్నాడు.
చాలా మంచిగా వచ్చినారు మళ్ళీ. నాన్న కమిన్ కమిన్. అబ్బో చాలా రోజులకి పెద్ద ఆయన వచ్చినాడు కదా. బాగున్నావా తావు? బాగున్నా. బాగున్నావా? అరే మంచి ఫ్రెండ్స్ కావాలా అరే మంచోళ్ళే అందరు ఏం కాదు కూర్చోపు. ఓకే, కలిసి మెలిసి ఉండాల. మనం అందరం కూడా ఎవరి మాట వినొద్దు, సాధన మాట అస్సలు వినొద్దు. సాధన ఏం చెప్తుంది? సినిమాలకు వెళ్ళమంటది, సిగరెట్లు తాగమంటది, ఇంకేం చెప్తుంది? దొంగతనాలు చేయమంటది, అన్ని తప్పులు చేయమంటది. కానీ మనం ఎవరి మాట వినాలి పిల్లలు? యేసయ్య మాట వినాలి. ఓకేనా? అందరూ కూడా గుడ్ గర్ల్స్. బాయ్ బాయ్. ఓకేనా? చూసారా ఎలా చేశాను దావుగాని? అందరూ సాతాన్ మాటనే వినాలి. అర్థమైందా? దేవుడి మాట ఎవ్వరూ వినొద్దు. చూసారా? మీరందరూ నా మాట వింటారా మరి?